ఓం గణగణపతయే నమః. మనకు గణేశుడు అంటే వినాయక చవితి, మోదకం, ముషిక వాహనం గుర్తొస్తాయి. కాని ఈ రోజు మనం వినబోయే గణపతి కథ చాలా ప్రత్యేకమైనది. ఇది చాలా మందికి తెలియని రహస్యం. ఒక మంత్రం రహస్యం. ఒకప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్లారు. వారి కోరిక ఒకటే, ఓ బ్రహ్మ, ఒక్క మంత్రం చెప్పు. అది ఉచ్చరించగానే అన్ని విఘ్నాలు పోవాలి, విజయం వెంట రావాలి. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో చెప్పాడు, అటువంటి మంత్రం నాకు కూడా లేదు. అది గణేశుడికి మాత్రమే తెలుసు. ఇది విని దేవతలందరూ ఆశ్చర్యపోయారు. గణేశుడికి ఏంటి ఈ గొప్ప రహస్యం? అందరూ కలిసి గణపతిని దర్శించేందుకు బయల్దేరారు. పర్వతాల మధ్యలో ఓ శాంతమైన మందిరంలో గణేశుడు ధ్యానంలో ఉండేవాడు. ఆయన ముఖంలో ఆత్మశాంతి, నవ్వు, బుద్ధి స్పష్టంగా కనిపించేవి. విష్ణుమూర్తి స్వయంగా అడిగాడు, ఓ గణపతి, మాకు ఓ మంత్రం కావాలి. మా భక్తుల కోసం, మా పూజల కోసం ఒక శక్తివంతమైన మంత్రం. గణేశుడు కళ్ళునెత్తి చూసి చిరునవ్వుతాడు. మంత్రం కంటే ముందు అవసరం మనస్సు స్వచ్ఛంగా ఉండటం. నిజమైన మంత్రం మన హృదయంలో మొదలవుతుంది. అప్పుడు దేవతలు ఆశ్చర్యపోతారు. మరి ఆ మంత్రం ఏది? గణేశుడు నిదానంగా మౌనంగా ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తాడు. ఓం, ఇది సృష్టికి మొదటి శబ్దం. ఇది శబ్దబ్రహ్మం. ఆ శబ్దం వినగానే ప్రకృతి స్పందిస్తుంది. వేణువులో గాలి లాగినట్టు మన హృదయంలో ఆ శబ్దం అనునాదంగా మారుతుంది. గణేశుడు చెప్పాడు, ఈ మంత్రం వినడానికి కాదు, తెలుసుకోవడానికి కాదు, అనుభవించాల్సింది. నిజమైన భక్తి ఉంటే ఓం గణేశాయ నమః అని ఒక్కసారి అన్నా చాలు, మనం మారిపోతాం. దేవతలు ఆ రోజున గణపతిని నమస్కరించి మంత్రాన్ని తెలుసుకుని వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఒక సంప్రదాయం మొదలైంది. ప్రతి పూజా కార్యక్రమానికి ముందు గణపతిని ప్రార్థించటం. ఎందుకంటే ఆయన మన ప్రయాణానికి తొలి మెట్టు, విజయానికి తొలి ముంగురు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. శక్తి అనేది వెలుపల కాదు, అది మనలోనే ఉంటుంది. ఓం మంత్రం కూడా అదేలా పనిచేస్తుంది. మన అంతరాత్మను శుద్ధి చేస్తూ మన మార్గాన్ని వెలుగుతో నింపుతుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం హృదయంతో, శ్రద్ధతో ఈ మంత్రాన్ని ఉచ్చరించండి. ఓం గణేశాయ నమః. ఇది ఒకసారి అయితే సరిపోదు, మన ఊపిరిలాగానే ఇది నిత్యం ఉండాలి. గణపతి బప్పా మోరియా.